వేళ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి నిజానికి గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఎన్నికలు. వీటిలో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ పార్టీల వాళ్ళ క్యాండిడేట్లను పెట్టడము, రాజకీయ పార్టీల మద్దతుగా క్యాండిడేట్లను పెట్టడం అనేది నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అవసరమా? అవసరం లేదు. నేను అదే చెప్పబోతున్నా. వాస్తవానికి ఒక కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఇంకేదన్నా పార్టీ, బీజేపీ కానీ మీరు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళ మేనిఫెస్టో ఏముంటుంది? వాళ్ళ పార్టీ ఎజెండానే వాళ్ళ ఎజెండాగా మారుతుంది. కొత్త మేనిఫెస్టో ఏముండదు. ఇవాడు రేపు మన నిరుద్యోగుల సమస్యల మీద ఏం మాట్లాడతాడు, గ్రాడ్యుయేట్ సమస్యల మీద ఏం మాట్లాడతాడు, ఒక ఉద్యోగ సమస్యల మీద ఏం మాట్లాడతాడు, రైతుల సమస్య మీద ఏం మాట్లాడరు. వాళ్ళకి రైట్స్ ఉండవు, వాళ్ళ పైన ఒత్తిడి ఉంటుంది, ఎక్కువ మాట్లాడనియరు. అన్ని విధాలుగా అసలు రాజకీయ జోక్యం అనేది ఉండొద్దు. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎలక్షన్స్లో రాజకీయ జోక్యం ఉండొద్దు. ఇండివిజువల్ ఎలక్షన్స్ గానే మారాలి. అప్పుడే ప్రజల గొంతును వినిపించేందుకు అవకాశం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు గెలిస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా అని చెప్పేసి బీజేపీని అడగలేరు. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఉద్యోగాలు ఏమైనా అని రేవంత్ రెడ్డిని అడగలేరు. బీఆర్ఎస్ వాళ్ళు గెలిచేది ఉంటే, ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు గెలిచేది ఉంటే అడుగుతారేమో కావచ్చు, కానీ రాజకీయ నాయకులు పార్టీల నుండి గెలిచిన వాళ్ళైతే మీరు ఆలోచించండి అన్న. వాస్తవంగా ఇప్పుడున్న ప్రధాన పార్టీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా స్వార్థంగా వాళ్ళ స్వలాభాల కోసం పార్టీలను మారినోళ్ళే. మీరు తీర్మానం మల్లన్న చూడండి, ఆయన మొదట తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ అవపడలేదు. కేవలం టీవీలలో ఉన్న షోలలో ఒక షోతో ఆయన ఫేమస్ అయ్యింది, కానీ ఆయన సొంత ఇమేజ్ ఏం లేదు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా నిల్చున్నప్పుడు మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ తరపున నిల్చున్నాడు. అప్పుడు ఏమన్నాడు, ఏ గుర్రం ఏ గాడి దొరికితే ఆ గాడితో పోవాలి, కాబట్టి నేను కాంగ్రెస్ అనే గాడిదని ఎక్కినా అని చెప్పిండు. ఆ తర్వాత ఆయన అవకాశం కోసం కోదండరాం పార్టీలో జాయిన్ అయ్యాడు. పార్టీలో జాయిన్ అయిన 4 నెలలు ఉన్నాడో లేదో, ప్రయారిటీ ఉన్నాక ఆయనని తిట్టి ఆయన పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చాడు. ఆ తర్వాత జర్నలిజం పెట్టాడు. జర్నలిజం అంటే ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది. అలాంటి ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటి జర్నలిజాన్ని ఇలా భ్రష్టు పట్టించాడు. కేవలం బూతులు లేకుండా ఆ టీవీ ఛానల్లో మాటలు ఉండవు. వ్యక్తిని కించపరుస్తారా? ఆ హక్కు ఎవరిచ్చారు? రాజ్యాంగంలో ఒక వ్యక్తి స్వేచ్ఛనిచ్చాను, కానీ పక్క వ్యక్తిని కించపరిచే స్వేచ్ఛ ఏ రాజ్యాంగం ఇవ్వలేదు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఒక ఇంకే స్థాయి వ్యక్తినైనా కించపరిచే విధంగా, ఇప్పుడు చదువుకోనంత మాత్రాన ఒక మంత్రి నీవు అంగుటి అని పిలుస్తాడు. అది న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది విలువలను కాపాడుతుందా? రేపటి సమాజానికి ఏం చెప్తాం? ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసినాక సరే ఆయన పోరాటం చేసిండు, ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా ఏదో చేసి ఉండొచ్చు, కానీ దానికోసం తాను లాభం కోసం బీజేపీ వైపు పోయిండు. ఒక సిద్ధాంతపరమైన ఆలోచన ఉన్నాడు బీజేపీ వైపు పోయిండంటే ఇక మన ఆలోచన వెళ్తున్నాయి అనేది మీరే అర్థం చేసుకోండి. ఒక కమ్యూనిస్ట్ భావజాలాలు, బహుజన భావజాలాలు ఉన్నాడు ఎవరు కూడా బీజేపీ వైపు ఆలోచించరు. ఇలా వాళ్ళు బీజేపీ వైపు పోయిందంటేనే స్వార్థపరులు అని అర్థం. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు, కేసీఆర్ రాష్ట్రంలో రాజరిక పాలన చేస్తున్నప్పుడు కేసీఆర్ను ఎదిరించడం కోసం నేను ఒక్కరిని నిలబడ్డా, నేను సాగు బతుక అంటే నేను బతకాలంటే బీజేపీ తప్ప నాకు వేరే అవకాశం లేదు, అందుకే నేను బీజేపీలో చేరినా అని కూడా ఆయన చెప్పిండు. మీరు ఒకటి రాకేష్ అన్న ఆలోచించండి, భగత్ సింగ్ ఇట్లా ఆలోచిస్తే ఆయన బతుకుండేటోడే కదా. ఆయన ఉరికమ్మాన్ని ఎందుకు వేసుకున్నాడు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటోడు కదా. ఆయన ఇట్లా ఆలోచిస్తే నువ్వు ముందే తెలుసు కదా, నువ్వు ఒక పెద్ద వ్యక్తిని ఢీకొన్నప్పుడు నీకు ఎలాంటిదైనా ఆటంకాలు. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ సాయిబాబా గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 15. మరి వాళ్ళందరూ త్యాగాలు చేయట్లేదా? ఈయన ఒక్కడే త్యాగం చేయలే కదా. త్యాగాలు చేసింది కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఆ గుర్తింపు ఉన్నది. నువ్వు నీ అవసరం కొద్దీ నువ్వు పార్టీలు మారి ఆ పార్టీలను తిట్టి మీరు నమ్ముతారో నమ్మరో, ఈ 3 నెలల రాజకీయాలు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ని కూడా వాళ్ళ ఛానల్లో తిట్టిన రోజులు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడే వ్యక్తి ఆ కాంగ్రెస్ విధానాలను కూడా తిట్టిన అంటే అట్లాంటప్పుడు కాంగ్రెస్లో పార్టీలో నిల్చునే అర్హత ఆయనకు లేదు. మీరు ఆలోచించారు, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది, మల్లన్న కూడా అదే అండి. ఆ గాడిదని పట్టుకొని మళ్ళీ ఎందుకు గాడిద మీద ఎందుకు ఎక్కాలి? ఆయనకి గాడిద మనం చెప్పిండు కదా, ఇచ్చిన టికెట్ ఇచ్చిన ఆ పార్టీ కన్నా ఉండాలి, తీసుకున్న ఈయన కన్నా ఉండాలి. ఇన్ని పార్టీలు మారిన వ్యక్తి, రోజుకు ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చే వ్యక్తి. మీరు ఆలోచించండి, 7200 అని ఒక సింబల్ వేసుకొని జనాలల్లో పూర్తిగా ప్రచారం చేసిండు. ఆ 7200 ఎక్కడ మాయమైంది? ఏంటిది దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటిది? జనాలకు చెప్పాలి కదా. ఒక ఎజెండా తీసుకున్నావు, దాన్ని క్లోజ్ చేసినా దానివల్ల నీకు సాధ్యం కాకుండా తప్పైందనో క్షమించమనో చెప్పి దాన్ని పూర్తిగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆలోచిస్తున్నాం, ఆయన 7200 నెంబర్ పెట్టిను, దాని వెనకాల ఏం జరిగింది చెప్పలే. దాన్ని ఎందుకు
ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావన ఇంటిదో కూడా ఫుల్గా తెలియదు. దాని వెనకాల మతలబ్ ఉన్నది మాకు తెలుసు, కానీ ఈ ఛానల్లో చెప్పలేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అయితే 7,200 వెనకాల ఉన్న మతలబ్ని ఇప్పుడు ఎందుకు తీసుకురాలే? మరి దాన్ని సాధించిండ్రా? సాధిస్తే దాన్ని ప్రయోగాలు ఏమొచ్చినాయి అనేది చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. అవును. అది చెప్పలేదు.